రిజల్ట్స్ వరకు ప్రజల పక్షాన నిలిచి ఈ కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజలను చైతన్యపరుస్తూ మా విజయంలో సింహభాగం తీసుకున్నటువంటి నా ఆత్మీయ పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా. ఈ యొక్క పాత్రికేయ సమావేశంలో మా ఇన్ఛార్జ్ అయినటువంటి ఎర్రల సీనన్న, అదే రకంగా మా నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శన్న, బాలరెడ్డి అన్నలో రూలింగ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈరోజు ఈ పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు 5 మున్సిపాలిటీలు మా సర్వీస్ మీద గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనుల మీద ఈ కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, తప్పుడు వాగ్దానాలు, అబద్ధపు ప్రచారం, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగాలను ఎంత దుర్వినియోగం చేయాలో అంత దుర్వినియోగం చేసుకున్నారు. అడుగడుగున మాకు ఇబ్బందులు క్రియేట్ చేసారు. మా కార్యకర్తలను విపరీతంగా ఇబ్బంది పెట్టారు. మిమ్మల్ని ఎక్కడికి వెళ్తే అక్కడ పని చేయకుండా ఆ పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారు. మీరు ఇస్నాపూర్లోనైతే ప్రత్యక్షంగా మీ అందరి కళ్ళ ముందరే మా అభ్యర్థిని గేటు దగ్గర నుంచి అపహరించుకొని తీసుకెళ్లిన సంగతి మీడియా సాక్షిగా జరిగింది. ఇంత దౌర్జన్యం చేసినా సరే ఈరోజు న్యాయం ధర్మానికే విజయం, ప్రజల పక్షాన ఉన్న వాళ్ళకే ప్రజలు పట్టం కడతారనడానికి ఈ ఎన్నికలు ఒక నిదర్శనం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసుకోము. ఎట్లా అయితే ప్రజలు మా మీద నమ్మకం పెట్టి ఈ యొక్క ఎన్నికల్లో అఖండ విజయాన్ని మాకు అందించారు, దాన్ని అదే విశ్వాసంతో అడుగడుగున వాళ్ళ కష్ట సుఖాల్లో, మౌలిక సదుపాయాల రూపకల్పనలో ఈ ప్రభుత్వం మెడలు వంచి అడుగడుగున పోరాటాలు చేసి ఎక్కడ ఇబ్బంది ఉన్నా, ఎక్కడ అన్యాయం ఉన్నా, ఎక్కడ అవసరం ఉన్నా ఓ బీఆర్ఎస్ కుటుంబం వాళ్ళ తోడు ఉంటుందని చెప్పి ఈరోజు మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కూడా మా హరీష్ అన్న ఈరోజు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఆయన చూడగానే ఒక ఎవరికైనా సరే మనసులో వచ్చే ఒక ఆలోచన ట్రబుల్ షూటర్ అని. ఈరోజు ఈ పటాన్చెరుకి ఒక ట్రబుల్ షూటర్గా, మా అందరికీ ఒక దిక్సూచిగా, మాకు ఒక గైడ్గా, ఎప్పుడు ఏ రాత్రి 12 గంటలకైనా సరే, 1కైనా సరే, 2 గంటలకు ఒక్కొక్క రోజు ఫోన్ చేసినా సరే ఫలానా సమస్యకి ఏందన్నా పరిష్కారం అంటే దానికి సునాయాసంగా పరిష్కారం చెప్తూ మా మధ్యన కోఆర్డినేషన్ను ఎక్కడా మిస్ కానియకుండా అందరినీ ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్తూ ఈ విజయంలో ఆయన మాకు అందించినటువంటి సూచనలు, సలహాలకు మేము ఆయనను ఏ విధంగా కూడా రుణం తీర్చుకోలేము. అట్లాంటి మాస్ లీడర్ ఈ తెలంగాణలో ఇంకోరు ఇప్పటివరకు